So yes, welcome back. This is Team Digital Marketing in Telugu with Surya. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి SEO ప్రాసెస్ ఫర్ URL. సో మనం యూజ్ చేసే URLని SEO ఫ్రెండ్లీ ఎలా చేయాలి. సో ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబర్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి URL ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. సో URL ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో మనం యూజ్ చేసే ప్రతి పేజ్కి ప్రతి డిఫరెంట్ URL అనేది ఉంటుంది. సో ఆ URL త్రూనే ఒక పర్సన్ అనే దానికి మన బ్లాగ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని URL అనేది ఈ వెబ్సైట్ రన్నింగ్లో మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి URL లెంత్. సో URL లెంత్ వచ్చేసి 250 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తుంది. సో మీరు ఏదైనా మీ పేజ్కి URL 250 క్యారెక్టర్స్ లోపు ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే URLs చాలా చిన్నగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ తీసుకుంటే వీటికి 250 క్యారెక్టర్స్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం యూజ్ చేసే ఎఫిలియేట్ వెబ్సైట్స్ కానీ లేదా మన పర్సనల్ వెబ్సైట్స్ కానీ వీటికి 250 కన్నా చాలా తక్కువే ఉంటుంది. సో మనం అది కూడా యూనిఫామ్గా సెట్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ నీడ్ టు బీ ఇంటిగ్రేటెడ్ ఇన్ URL ఫర్ SEO. సో మీకు ఎలాగంటే ఇది మీ URL SEO ఫ్రెండ్లీ అవ్వాలంటే మీ పర్టికులర్ ఫోకస్డ్ కీవర్డ్ ఈ URLలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేలాగంటే నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. సో ఒక URL మనం తీసుకుంటే దాన్ని 3 స్టేజెస్గా డివైడ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ స్టేజ్. సో ఏంటంటే దానికి HTTPS ఉందా లేదా. సో సెక్యూరిటీ కూడా URLకి చాలా మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి మీ పర్టిక్యులర్ వెబ్సైట్ నేమ్. సో www.marketarea.in అనేది వెబ్సైట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి అది ఎక్కడ రీడైరెక్ట్ చేస్తుంది, బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెక్యూరిటీ, నెక్స్ట్ వెబ్సైట్, థర్డ్ వచ్చేసి కీవర్డ్. సో ఈ మూడు కలిపి ఇలా మీరు సేమ్ మీ దానికి డిజైన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు మీ URL డిజైన్ చేసుకుంటే ఎప్పుడైతే గూగుల్ బాట్ మీ పర్టికులర్ వెబ్సైట్కి వచ్చి మీ దాంట్లో ఉన్న కంటెంట్ స్క్రాల్ చేయాలనుకుందో అది ఈ URL స్టేజ్కి వచ్చినప్పుడు దీంట్లో కూడా ఈ కీవర్డ్ ఉంది. సో మనం దీన్ని పైకి పుష్ చేయొచ్చు. సో ఎప్పుడైతే పర్సన్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేశాడో దానికి రిలేటెడ్గా ఈ పేజ్ని మనం పైకి పుష్ చేయొచ్చు అని కన్సిడర్ చేసుకుంటుంది. సో అందుకని మీ పర్టికులర్ URLలో కీవర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి URL ఫార్మేషన్. సో URL అనేది ఎలా ఉండాలి అనేది నేను మీకు లాస్ట్ చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే URLకి కీవర్డ్కి ఎంత గ్యాప్ ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్లో ఈ మార్కెట్ ఏరియా అనే బ్లాగ్లోనే మొబైల్స్లో బెస్ట్ ఫోన్స్లో సబ్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 ఇండియా అనుకోండి. కానీ అక్కడ URLలో మీకు కనిపించేది మాత్రం అలా ఉండకూడదు. సో URL ఎలా ఉండాలంటే www.marketarea.in/ అని చెప్పి మీ ఎండ్ పేజ్ అక్కడికి రావాలి. సో ఎప్పుడైతే మీ ఎండ్ పేజ్కిను తర్వాత మెయిన్ వెబ్సైట్కి మీకు ఎంత లెంత్ పెరిగితే అంత మీరు లాస్ అవుతారు. ఆర్గానిక్ గ్రోత్గా మీరు ట్రాఫిక్ కానీ తర్వాత ఆర్గానిక్ గ్రోత్ కానీ మీరు అక్కడ లాస్ అవుతారు. సో అందుకని మీ మెయిన్ వెబ్సైట్కిను తర్వాత మీ ఎండ్ పేజ్కి మధ్యలో మీరు కేటగిరీస్ అవన్నీ వచ్చేలాగా చేసుకోకూడదు. సో దీనికి మీరు డెవలపర్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే మీరు ఎక్కడన్నా జాబ్ చేస్తున్నారంటే ఈ URL బిల్డింగ్ మొత్తం ఏంటంటే డెవలపర్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మీరు URL ఎలా ఉంటుందని మీరు సజెస్ట్ చేయగలరు కానీ డైరెక్ట్గా మీరు చేయలేరు. ఒకవేళ ఇన్ కేస్ మీరు వర్డ్ప్రెస్లో ఒక ఎఫిలియేట్ బ్లాగ్ రన్ చేసుకుంటున్నారంటే అది చాలా ఈజీ. సో నేను మీకు అది ఎలా అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను చేసి చూపిస్తాను. సో ఏంటంటే వర్డ్ప్రెస్ గురించి నేను సపరేట్ ట్యుటోరియల్ చేసినప్పుడు అక్కడ మీకు ఎలా ఈ URL బిల్డింగ్ ఈజీగా చేసుకోవాలనేది నేను మీకు చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక వర్క్ చేస్తుంటే మీరు డెవలపర్ టీమ్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మీరు ఏ కీవర్డ్ ఎలా రావాలనేది మీరు ఓన్లీ సజెషన్ మాత్రమే ఇవ్వగలరు. సో డైరెక్ట్గా మీరు వెళ్ళి వర్క్ చేయలేరు అనమాట ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి URL నీడ్ టు బీ క్లీన్ ఫర్ SEO. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ చాలా వెబ్సైట్స్ మీరు చూసుంటే
%20, %30 ఏంటంటే ఆ గ్యాప్స్‌ని అలా కన్సిడర్ చేసుకుంటూ ఉంటది. సో, నేను మీకు పైన ఫస్ట్ ఇచ్చాను చూడండి https://www.ma %20 RAKET %20 area.in అని అలా ఉంది. సో, ఏంటంటే ఇక్కడ స్పేసెస్‌ని అది %20 కింద కన్సిడర్ చేసుకుంది. సో, ఇలా ఎప్పుడైతే ఇది గూగుల్ స్క్రాల్ చేసుకున్నప్పుడు ఉందో మీకు ఆర్గానిక్‌గా ర్యాంక్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. సో, ఏంటంటే మీ యూఆర్ఎల్ అనేది అలా క్లీన్‌గా ఉండాలి. సో, నేను కింద మెన్షన్ చేశా కదా www.marketarea.in అని. సో, అంత క్లీన్‌గా ఉంటే మీకు ఆర్గానిక్ గ్రోత్ బావుంటది. మీకు ట్రాఫిక్ వస్తది. ఈజీగా ఇండెక్స్ అవుద్ది. సో, ఏంటంటే యూఆర్ఎల్ అలౌడ్ ఓన్లీ వన్ సింబల్. సో, ఏంటంటే మీరు యూఆర్ఎల్‌లో ఈ పర్టిక్యులర్ హైఫన్ తప్ప మీరు ఏది యూజ్ చేయలేరు. సో, ఏంటంటే మీరు వేరే టైప్ ఆఫ్ సింబల్స్ మీరు పెడదామన్నా కానీ మీకు ఏది అసలు ఎలా ఉండదు. ఓన్లీ ఒక్క సింబల్ మాత్రమే అలౌడ్. సో, పెట్టినా, హ్యాష్ పెట్టినా సో, ఇటువంటియన్నీ ఏంటంటే మీకేంటంటే మీరు ఎప్పుడైతే యూఆర్ఎల్ డిజైన్ చేస్తున్నారో అది తీసుకోదనమాట. సో, అందుకని మీరు కన్ఫర్మ్‌గా ఆ పర్టిక్యులర్ ఒక్క సింబల్ తప్ప ఇంకా వేరే సింబల్స్ ఏది మీరు యూజ్ చేయలేరు. సో, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ విల్ నాట్ కన్సిడర్ బిలో వర్డ్స్. సో, గూగుల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ కీవర్డ్ యూఆర్ఎల్‌లో పెట్టారో సో, ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఇన్ తెలుగు అని పెట్టారనుకోండి. అది బుక్స్ తెలుగు అని మాత్రం కన్సిడర్ చేసుకుంటది. సో, ఇన్ అనే వర్డ్ అది ఇన్‌పుట్‌గా తీసుకోదు. సేమ్ ఇదే ఫార్ములా టైటిల్‌కి కూడా అప్లై అవుతుంది. సో, ఏంటంటే నా సజెషన్ వచ్చేసి ఇప్పుడున్న ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ వచ్చినాయనుకోండి. ఇన్, ఫర్, ది, యాన్, ఏ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్. మీరు గూగుల్‌లోకెళ్ళి టైప్ చేస్తే మీకు ఏ వర్డ్స్ గూగుల్ కన్సిడర్ చేసుకోవనేది మీకు చూపిస్తుంది. సో, అటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ బదులు మీరు ఇంకా దాన్ని కీవర్డ్ రీసెర్చ్ బెటర్‌గా చేసి దానికి టార్గెట్ అయ్యేలాగా మీరు గాని ప్లేస్ చేస్తే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, మీకేంటంటే ఈ పర్టిక్యులర్ ఫర్ గాని, ది గాని తీసేస్తే దాని బదులు ఇంకో మంచి వర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదే ఫార్ములా సేమ్ టైటిల్‌కి యూజ్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్స్ కూడా యూజ్ అవుతుంది. సో, దీన్ని బట్టి మీరు ఇంకా కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్‌ని బెటర్ చేసి బెటర్ కీవర్డ్స్ అనేవి మీ యూఆర్ఎల్‌లో పుష్ చేయొచ్చు. సో, నేను మీకు మెయిన్ చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు గనక ఈ వీడియో చూసి మీ యూఆర్ఎల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పు. సో, ఎందుకంటే ఆల్రెడీ మీ పర్టిక్యులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికున్న పేజెస్ మొత్తం సైట్ మ్యాప్ కానీ లేకపోతే robo.txt ఫైల్ కానీ అన్నీ డిజైన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా గూగుల్ బాట్ వచ్చి స్క్రాల్ చేసుకొని ఆల్రెడీ ఇండెక్స్ చేసేసి ఉంటది. సో, ఇండెక్స్ చేసేసిన పేజెస్‌కి మళ్ళీ మీరు యూఆర్ఎల్ చేంజ్ చేయొద్దు. సో, మళ్ళీ ఇండెక్స్ అవ్వడం చాలా కష్టం. సో, అందుకని మీరు ఇప్పుడు ఏదైతే యూఆర్ఎల్ రన్ అవుతుందో ఆ యూఆర్ఎల్‌ని మీరు అలా ఉంచేయండి. సో, ఇప్పటి నుంచి డిజైన్ చేసే కొత్త పేజెస్ అన్నీ నేను చెప్పిన రూల్స్ ప్రకారం మీరు చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, ఏంటంటే ఇవాళ టాపిక్ వచ్చేసి అది. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ పర్టిక్యులర్ డౌట్స్ మీద మా టీమ్ ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈ పర్టిక్యులర్ వీడియో మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్.